నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ. చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు. అసెంబ్లీకి 4210 నామినేషన్లు, లోక్సభకు 731 నామినేషన్లు దాఖలు. సీఎం జగన్ కు వివేక సతీమణి బహిరంగ లేఖ. బాబాయిని చంపిన వారిని రక్షించడం తగదంటూ మండిపాటు. న్యాయం కోసం పోరాడుతున్న చెల్లెళ్లను హేళన చేయవద్దన్న సౌభాగ్యమ్మ. ప్రజల్లో జగన్ పై తిరుగుబాటు మొదలైందన్న చంద్రబాబు. అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ. రాజంపేట బాగుపడాలంటే వైసీపీ ఓడిపోవాలని పిలుపు. సీమలో వైఎస్ఆర్సీపీని తుడిచిపెట్టేయాలన్న పవన్ కళ్యాణ్. ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటెయ్యాలని పిలుపు. రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉంది, ఇది మారాలంటూ సూచన. జగన్ చేసిన వ్యాఖ్యల్లో వివేకపై ద్వేషం కనిపిస్తోందన్న వైఎస్ సునీత. సీఎంకు న్యాయ వ్యవస్థ, సీబీఐపై నమ్మకం లేదని విమర్శ. వివేకాను చంపేంత ద్వేషం ఎందుకొచ్చిందంటూ ప్రశ్న. తెలంగాణలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన. రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం. కాంగ్రెస్ నేతలు తెలంగాణను ఢిల్లీ ఏటీఎంగా మార్చారని ఆరోపణ. బీజేపీపై కాంగ్రెస్ ఛార్జిషీట్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని మండిపాటు. కాంగ్రెస్ గ్యారంటీలను భాజపా నకలు చేసిందని ఆరోపణ. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ప్రసంగాలపై ఈసీ నోటీసులు. విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అభియోగం. ఏప్రిల్ 29లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు. పాట్నాలో కొత్వాలీలోని ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం. 6 మృతి, 7 తీవ్ర గాయాలు. సిలిండర్ పేలడం ద్వారా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.